లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనము ఇక్కడ లిస్ట్ వ్యూలో లిస్ట్ టైల్లో డిఫరెంట్ ఐకాన్స్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, బటన్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ సిస్టమ్కి డిఫాల్ట్గా మనం మోడ్స్ చేంజ్ చేస్తాం కదా, డార్క్, లైట్, సిస్టమ్ డిఫాల్ట్గా. నెక్స్ట్ వాల్యూమ్ అప్ బటన్ కూడా చూద్దాం. సో ముందుగా వచ్చేసి మనం నోటిఫికేషన్ చూద్దాం. దానికి నేను లిస్ట్ టైల్ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ టైల్లో మనం టైటిల్, ఈ టైటిల్లో టెక్స్ట్ ఏంటిది, నోటిఫికేషన్స్ కాబట్టి నోటిఫికేషన్స్. నెక్స్ట్ సబ్ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఏంటి, టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఈ స్విచ్డ్ క్వశ్చన్ మార్క్, ఆన్ అండ్ ఆఫ్ కాబట్టి ఆన్, అదర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ లీడింగ్ ఐకాన్ వచ్చేసి ఐకాన్స్ డాట్ నోటిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ ట్రైలింగ్ అనమాట. సో ఈ ట్రైలింగ్లో ఏంటంటే స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్విచ్ ఎక్స్ప్రెషన్స్కి స్విచ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ, ఇక్కడ ఆన్ చేంజ్లో వచ్చేసి వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ వాల్యూ వచ్చి సెట్ స్టేట్. సో మనం అప్డేట్ చేసుకుంటాం కాబట్టి సెట్ స్టేట్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ప్లస్లో వచ్చేసి ఈ షిఫ్టెడ్. ఓకే, ఇక్కడ రాసుకున్నాం కదా ఈ షిఫ్టెడ్ అని, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ సెట్ స్టేట్లో కూడా ఈ షిఫ్టెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, దాట్స్ ఇట్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి వచ్చేసింది ఒక నోటిఫికేషన్ ఐకాన్. నెక్స్ట్ వచ్చేసి దీనికి డివైడర్ పెట్టుకుందాం మనం. డివైడర్, ఓకే, డివైడర్ పెట్టేశాను. నెక్స్ట్ వాల్యూమ్ చూద్దాం. సో దానికి కూడా నేను లిస్ట్ టైల్ ఇస్తున్నాను. ఈ లిస్ట్ టైల్ వచ్చేసి టెక్స్ట్, టైటిల్లో టెక్స్ట్, ఈ టెక్స్ట్కి వాల్యూమ్. సబ్ టైటిల్ టెక్స్ట్, వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్కి నేను డాలర్ సింబల్ ఇచ్చి కర్లీ బ్రేసెస్ ఇస్తున్నాను. సో కర్లీ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే స్లైడర్, ఎందుకంటే వాల్యూమ్ వచ్చి స్లైడర్ కాబట్టి స్లైడర్ వాల్యూ డాట్ 2 ఇంటూ జరపడానికి. ఓకే, నెక్స్ట్ సబ్ టైటిల్ అయిపోయింది. లీడింగ్ ఐకాన్స్ డాట్ వాల్యూమ్ అప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది, వాల్యూమ్ అప్ బటన్. నెక్స్ట్ స్లైడర్ రాసుకోవాలి మనం ఇప్పుడు. సో స్లైడర్కి వచ్చేసి ఇక్కడ ఆన్ చేంజ్డ్ సేమ్ ఇంతకుముందు ఎలా రాసుకున్నామో పైన నోటిఫికేషన్కి, ఇందులో కూడా అలాగే ఆన్ చేంజ్డ్ వచ్చేసి వాల్యూ. సో వాల్యూ వచ్చేసి సెట్ స్టేట్. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి స్లైడర్, ఇక్కడ మనకి ఇక్కడ స్లైడర్ వాల్యూ పెట్టాం కదా, సో ఇక్కడ కూడా అంతే స్లైడర్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి స్లైడర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూమ్ 0 చూపించాలి కదా, మినిమం ఈక్వల్స్ టు 0, మ్యాక్సిమం ఈక్వల్స్ టు 100. ఓకే, మనకి వాల్యూమ్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది డిక్రీజ్ ఇంక్రీజ్. సో ఇలా ఉంటుందన్నమాట వాల్యూమ్ స్లైడర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్గా మనం ఇందాకలు చెప్పుకున్నాం కదా, సో అది కూడా చూసేద్దాం. దానికి వచ్చేసి రేడియో బటన్, రేడియో లిస్ట్ టైల్. ఈ రేడియో లిస్ట్ టైల్ వచ్చేసి వాల్యూ
మనకి ఇక్కడ ఏం చేద్దాం, టైటిల్. సో టైటిల్ వచ్చేసి మనం ఏం రాసుకున్నాం, టైటిల్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ తీసుకుంటాను, డార్క్ థీమ్ కాబట్టి డార్క్ మోడ్. సో డార్క్, ఇక్కడ వాల్యూ వచ్చేసి ఆన్ చేంజ్డ్, ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు లాగే థీమ్ ఆప్షన్ రాసుకున్నాం. ఫస్ట్ థీమ్ ఆప్షన్ రాసుకోవాలి, థీమ్ ఆప్షన్ డార్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ వాల్యూ అని ఉంటుంది అనమాట. సో ఈ గ్రూప్ వాల్యూ ఏంటంటే మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే అది సెలెక్ట్ చేసుకుంటాం కదా, అది సెలెక్ట్ అవుతుంది గ్రూప్ వాల్యూ అనేది. నెక్స్ట్ ఆన్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవ్వడానికి ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్, సెట్ స్టేట్ వచ్చేసి ఇక్కడ మనకి సెలెక్టెడ్ థీమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది సింబల్ పెట్టుకోవాలి, ఎక్స్క్లమేటరీ సింబల్. ఎందుకంటే ఇది డార్క్ మోడ్లో ఉన్నప్పుడే మనకి ఇది సెలెక్ట్ అవుతుంది కాబట్టి. సేమ్ ఇక్కడ ఇలాగే నేను ఇంకోటి వైట్ మోడ్ కూడా రాస్తున్నాను. సో దానికి ఇక్కడ నేను డార్క్ తీసేసి వైట్ పెడుతున్నాను. డార్క్ మోడ్ డాట్ లైట్, ఇక్కడ నేను లైట్ అని రాసుకుంటాను. ఓకే, లైట్ మోడ్ అయిపోయింది. ఓకే, డార్క్ లైట్ వచ్చేసింది. నెక్స్ట్ సిస్టమ్ డిఫాల్ట్గా సిస్టమ్ డిఫాల్ట్గా వచ్చేసి ఇక్కడ ఏంటి, డాట్ థీమ్ ఆప్షన్స్ డాట్ సిస్టమ్. ఓకే, సో ఇదేనమాట ఈ వీడియోలో. ఇక్కడ నోటిఫికేషన్ చూసాం, ఈ నోటిఫికేషన్కి సేమ్ లిస్ట్ టైల్ తీసుకొని రాశాను. సేమ్ ఇక్కడ కూడా వాల్యూమ్ బటన్ కూడా సేమ్ లిస్ట్ టైలే. వీటికి రేడియో బటన్కి ఏంటంటే రేడియో లిస్ట్ టైల్ అని దాంతో రాశాను. సో ఇది గైస్ ఇవాళ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విడ్జెట్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.